గుర్తులేదు మర్చిపోయా ఈ టైటిల్తో సరికొత్త సినిమా మన ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ టైటిలే. సినిమాని తీసిన డైరెక్టర్ వెంకటేష్ గారు అండ్ హీరోయిన్ అమితశ్రీ మనతోటి ఈరోజు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మ్యామ్. హలో సార్. సార్ మీరు ఎందుకు వచ్చిన దగ్గర నుంచి అంత స్టిఫ్గా ఉన్నారు సార్? మీరు స్టిఫ్గా. అలా ఏం లేదు మ్యామ్, నేను జనరల్గా ఇలానే ఉంటాను. ఓకే, ఇదిగో నేను స్టిఫ్గా ఉన్నాను అని చెప్పగానే ఫ్యాన్స్ అక్కడ పక్క నుంచి ఫోన్ కూడా చేసేస్తున్నారు. మా వెంకటేష్ గారిని అట్లా అంటారా మీరు అని చెప్పి. హాయ్ అండి. అమితశ్రీ నాన్ అమితశ్రీ, అమితశ్రీ నాన్ అమితశ్రీ లాగా ఉన్నారు. స్క్రీన్ మీద ఎంత డిఫరెంట్గా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు మన వీడియో టెలికాస్ట్ అవుతుంటే టెలివిజన్ మీద కూడా మీరు అలా డిఫరెంట్గా కనపడతారు, విచ్ ఇస్ వావ్ ఫ్యాక్టర్. సరే, టైటిల్ ఏంటి సార్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదుర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి డైలాగ్. ఎస్ మ్యామ్, యాక్చువల్లీ ఇది ఒక మెడికల్ కామెడీ థ్రిల్లర్. సో ఈ జానర్ వచ్చి మెడికల్ కామెడీ థ్రిల్లర్ అని కొత్తగా ట్రై చేశాము. మెడికల్ కామెడీ థ్రిల్లర్? అవునండి. ఓ, సో అలా అని చెప్పి మాకు చాలా సూటబుల్ టైటిల్స్ ఒక 5-6 అనుకున్నాము. కానీ ఎందుకో అప్పుడు సడన్గా మేము డిస్కస్ చేస్తున్న టైంలో అదుర్స్ సీన్ వచ్చింది. సో అందుకనే ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. మాకు బాగా సింక్ అయింది ఆ టైటిల్ యాక్చువల్లీ. వెరీ నైస్. సో ద గ్రేట్ ఎన్టీఆర్ చెప్పారు డైలాగ్ కాబట్టి మాకు అది బ్లెస్సింగ్ అనుకున్నాం. వెరీ నైస్. యంగ్ టైగర్ అభిమానులకు కూడా ఎంతో ఇంట్రెస్ట్ వచ్చే టైటిల్ లాగా ఉంది ఇది. అవునండి. ఎందుకు అండ్ మీరు చెప్పండి అమితశ్రీ గారు, ఈ సినిమా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చెప్దాం అనుకున్నారు? ఈ సినిమాలో అమితంగా అమితశ్రీని ఆకర్షించిన ఆస్పెక్ట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఇలా ఈ ఛాన్స్ రావడం నా డ్రీమే, కానీ ఫైనల్గా వచ్చింది. అంటే దీనికన్నా ముందు చాలా రిజెక్షన్స్ అది ఇది ఉంది, చాలా హోప్స్ పెట్టుకొని. సో ఫైనల్గా అసలు ఇది చాలా తొందర అయిపోయింది. అసలు ఇంత ఈజీగా ఓకే చెప్తారని అనుకోలేదు అసలు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు. అజయ్ పట్నాయక్ సార్, వెంకటేష్ సార్ అండ్ శరత్ సార్ నన్ను ఓకే అనుకున్నారు ఈ రోల్కి. సో స్టోరీ విన్నగానే చాలా బాగుంది, ఫుల్ కామెడీ ఫన్ ఉంటుంది. అండ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది నాది, లైక్ బబ్లీ గర్ల్గా, నాటీ గర్ల్గా, సర్కాస్టిక్ వీల్ అలా ఉంటుంది. సో ఇంకా నాకు ఆ టైంలోనే ఎగ్జామ్స్ కూడా ఉండే, సో కొంచెం కన్ఫ్యూజన్ ఉండే ఆ టైం. ఏం రాశారమ్మా మీరు? 10th ఎగ్జామ్, ఇంటర్ ఎగ్జామ్? 10th డిగ్రీ ఫైనల్. ఓకే. సెకండ్ ఇయర్ ఉండే అప్పుడు, సెకండ్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్ ఉండే అప్పుడే. ఇంకా ఆ రోజే ఎగ్జామ్, ఆ రోజే షూటింగ్ కూడా స్టార్ట్. సో చాలా కన్ఫ్యూజన్ ఉండి ఇంకా డేట్స్ కూడా షిఫ్ట్ అవ్వదని అన్నారు సార్. సో ఇంకా ఏం చేయాలో తెలియక, ఇంకా నాది ఎప్పటి నుంచో డ్రీమ్ కదా, మళ్ళీ ఇలాంటి ఛాన్స్, ఇలాంటి రోల్, ఇలాంటి మూవీ రాదని ఇంకా ఎగ్జామ్ వద్దు అనుకుని షూటింగ్కి వచ్చాను. ఇంకా ఎగ్జామ్ రాసి వచ్చింది అనుకున్నాను సార్. ఇంత చెప్పి ఎగ్జామ్ వద్దనుకొని షూటింగ్కి వచ్చారా? ఇంతకీ ఎగ్జామ్ తర్వాత రాసారా లేదా? రాశాను, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. అది డిగ్రీ అయిపోగానే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా సబ్జెక్ట్స్ అన్ని. అంతే. ఇక్కడ నుంచి సినిమానే ప్రపంచం, అంతే అంటారా? వండర్ఫుల్ అండి. ద ఇంపార్టెన్స్ దట్ షీ హ్యాస్ గివెన్ అంటే సినిమాకి ఆ ప్రయారిటీ. ఎస్, మనం ఈ సక్సెస్ స్టోరీస్ అన్నీ వింటూ ఉంటాం, కానీ తను కూడా ఈ సినిమా పట్ల అంత ఆకర్షితురాలైందంటే సినిమాలో తన పాత్ర దర్శకుడిగా మీరు ఎట్లా తీర్చిదిద్దారండి? సో యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు అండి హార్డ్లీ 3 to 4 క్యారెక్టర్స్ అనుకున్నాం. కానీ అది ముందుకు వెళ్తున్న కొద్దీ చాలామందికి ఇంకా క్యారెక్టర్స్ కావాలి అనిపించింది. సో యాక్చువల్లీ పృథ్వీ సార్తో యాక్చువల్లీ ఇది మొదలైందనమాట. సో అలా మొదలైన తర్వాత అలా రాసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక బబ్లీ క్యారెక్టర్ కావాలి, ఒక ఇన్నసెంట్ క్యారెక్టర్ కావాలి, ఒక డాన్ లాంటి క్యారెక్టర్ కావాలి, అలా అనుకుంటూ ఉండగా ఈసారి ఫ్రెష్ ఫేసెస్తో వెళ్దాం అనిపించింది. సో అందుకని నివాస్ అండ్ అమితాని టైలర్ మేడ్గా ఈ మూవీకి తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పారు, సినిమా రాసినప్పుడు 3 or 4 క్యారెక్టర్స్, ఆ తర్వాత నాటీ, బబ్లీ అన్న పదాలు వాడారు. అంటే ఇనీషియల్గా 3 or 4 క్యారెక్టర్స్లో హీరోయిన్ క్యారెక్టర్ ఇంక్లూడ్ లేదండి అసలు. యాక్చువల్లీ ఈ మూవీకి హీరో కానీ హీరోయిన్ కానీ ఫస్ట్ ఏం అనుకోలేదు అసలు. సార్ హీరోయిన్ లేకుండా సినిమా ఎట్లా తీస్తున్నారు? సో క్యారెక్టర్ డ్రివెన్ కంటెంట్ లాగా ముందుకెళ్దాం అనుకున్నాము. కానీ ఏంటంటే అది ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగిపోతూ వచ్చేసరికి సో హీరోయిన్ కంపల్సరీ అనిపించింది. కానీ కొత్త ఫేసెస్ కావాలి అనిపించింది. అందుకనే వీళ్ళిద్దరూ మాకు సెట్ అవుతారని చెప్పి వీళ్ళకి ఆడిషన్ తీసుకోవడం జరిగింది. సో దే డిడ్ రియలీ గుడ్ అండి. వండర్ఫుల్ అండి. సినిమా నిర్మాత అంటే నివాస్ ఏమైనా ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఏమైనా చేశాడా సార్? హీస్ డెబ్యూట్ అంటే ఈ సినిమాతోటి? కంప్లీట్ డెబ్యూటెంట్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఆయనకు మూవీస్ అంటేనే కొత్త. సో ఆయనకి కెమెరా పట్ల బాగా ఆకర్షితుడయ్యి చిన్నప్పటి నుంచి సినిమాలో కెమెరామ్యాన్ అవుదాం అనుకున్నాడు అసలు యాక్చువల్లీ. సో బట్ ఈవెన్చువాలిటీ అది అలా కుదిరింది. అండ్ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్ అండి. సో ఇద్దరు పిల్లలు బాగా చేశారు. వండర్ఫుల్.
ఇప్పుడు ఒక డైరెక్టర్కి అదే కెప్టెన్ ఆఫ్ ద షిప్, తన సినిమా ఒక బేబీ లాంటిది, సినిమాలో నటీనటులందరూ కూడా తన వాళ్ళు, తన పిల్లలు, అందుకే మీరు అలా టక్కున అనేసారు. సో వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ముందు తనని అడుగుదాం, ఎలా కుదిరిందమ్మా? ఎందుకంటే కంప్లీట్లీ న్యూ పర్సన్ ఆల్ టుగెదర్. మీరు అర్థం చేసుకొని ఒకరినొకరు ఆన్ స్క్రీన్ పండించాలంటే మామూలు విషయం కాదు. అంటే తనకి కూడా ఫస్ట్ టైం, నాకు కూడా ఫస్ట్ టైం. సో ఫస్ట్ అంటే షూట్కి బిఫోర్ ఇట్లా మాట్లాడుకొని ఇట్లా డిస్కస్ చేసుకొని ఏముండదు, ఫీల్ ఫ్రీ అని ఇద్దరికి ఒక్కొక్కరు చెప్పుకొని ఇట్లా ఏం భయపడకని తనకి. కానీ ఒక ఫన్ మూమెంట్ ఏంటంటే లైక్ షార్ట్ కంటే ముందు నేను తనకి భయపడకు అలా ఇలా అని చెప్తుండే, షార్ట్ వచ్చినప్పుడు తను నాకు చెప్తుండే నువ్వు భయపడకు, చెయ్యి అని నివాస్. సో అట్లా ఇంకా తనకి కూడా కొత్త, నాకు కూడా కొత్త కాబట్టి ఇంకా సేమ్ వేలో అలా ఫ్లోలో వెళ్ళిపోయాం. సో ఇంకా అట్లా అయిపోయి అంటే మంచిగా అయింది. తప్పులు చేద్దాం, కలిసి చేద్దాం, తిట్లు తిందాం, కలిసి తిందాం అలా అనుకున్నారా మీరు? ఫస్ట్ డే ఒక ఆర్టిస్ట్కి చాలా చాలా అంటే ప్రతి ఆ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ డెబ్యూటెంట్స్కి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అనేది అదొక మైల్ స్టోన్. ఒక్కసారి ఆ డేని, ఆ షాట్ని మీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ రోజు ఫస్ట్ డే పృథ్వీ సార్తో ఉండేది ఫస్ట్ షాటే. ఏంటి సార్ ఇది, పిల్లలు భయపడతారని కూడా లేకుండా మీరు యాక్చువల్లీ వాళ్ళకి కాస్త ఈజీ అవుతుందని చెప్పి ఆ ఫైర్ తీసేయడానికి ఫస్ట్ షాట్ పృథ్వీ సార్తో పెట్టామండి. ఇట్ వర్క్డ్ అవుట్. ఎస్, నేనున్నాను, ఏం భయపడద్దు. సార్ కూడా చాలా ఫ్రెండ్లీ, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ అండి. సో పిల్లల్ని బాగా చూసుకుంటారని నమ్మకంతో ఫస్ట్ షాట్ ఆయనతోనే పెట్టాం. మీ జడ్జ్మెంట్ తప్పు కాలేదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. సో ఫస్ట్ షాట్ పృథ్వీ సార్తోనే ఉండే. దానికంటే ముందు చాలా భయం వేసింది అసలు. ఎప్పుడు టీవీలో చూస్తాం అంత ఫాస్ట్గా డైలాగ్, మేము ఒకవేళ స్లో ఉంటే ఎక్స్ప్రెషన్ ఆ టైంలో రాకపోతే అది అలానే చాలా నర్వస్, ఇంకా భయం అయింది. పృథ్వీ సార్ అంత ఫాస్ట్గా చెప్పేస్తున్నారు డైలాగ్స్ ఆ టైంలో. సో మేము మ్యాచ్ అవుతామో లేదో అనుకొని చాలా భయమైంది. కానీ ఒకసారి వెళ్ళాక ఒక షాట్ అయిపోయాక పృథ్వీ సార్ అన్నారు మీరు బాగా చేస్తున్నారు అని, ఇంకా అట్లా ఎంకరేజ్ సపోర్టే చేశారు. మీరు బాగా చేస్తున్నారు, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి అని పృథ్వీ సార్ చాలా ఎంకరేజ్ చేశారు. ప్రతిరోజు మాకు ఫస్ట్ షెడ్యూల్ మొత్తం పృథ్వీ సార్తో ఉండే, ఇంకా ప్రతిరోజు బాగా చేస్తున్నారు ఎంకరేజ్ సపోర్ట్ చేశారు. సో అలా బాగుంది. ఆన్ స్క్రీన్ ట్రైనింగ్ అంటే ఇదే. యాజ్ అ డైరెక్టర్ ఫస్ట్ షాట్ ఆ సీక్వెన్స్ని మీ మాటల్లో డిస్క్రైబ్ చేయండి సార్. యాక్షన్ చెప్పిన ఫస్ట్. నా లైఫ్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద యాక్టర్స్ని డెబ్యూటెంట్గా నేను డైరెక్ట్ చేస్తాను అనుకోలేదండి. సో ద ఫస్ట్ షాట్ నేను చెప్పాను ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి, లెట్స్ స్టార్ట్ విత్ యువర్ సాంగ్, అది మూవీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి నాకు బేసిక్గా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ ఫియర్ అందరిలో తీసేయాలి, క్రూలో తీసేయాలి, ఎందుకంటే నాతో కలిపి అందరూ డెబ్యూటెంట్సే. సో అందుకనే సాంగ్తో స్టార్ట్ చేసామండి. అండ్ ఆ మూవీకి చాలా ప్లస్ అవుతుంది ఆ సాంగ్. ఇట్స్ పీరియడ్ సాంగ్ అండి, అది ఒక 90s అనుకున్న ఒక థీమ్తో బేస్ చేసుకొని పృథ్వీ సార్ది యంగర్ లుక్తో ఇచ్చామన్నమాట. పృథ్వీ సార్తో పాటు రఘుబాబు సార్ అండ్ వినోద్ కుమార్ సార్. వండర్ఫుల్ అండి. వినోద్ కుమార్ సార్ అంటే అసలు ఒక సినిమా అని కాదు, ఎన్ని సినిమాలు, ఎన్ని వెరైటీ ఆఫ్ రోల్స్ అయినవి. వినోద్ కుమార్ సార్, పృథ్వీ సార్, రఘుబాబు సార్, మిగతా అందరూ ఆర్టిస్టులు. అంటే మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి సార్? అంటే సీనియర్స్ని ఎస్పెషల్లీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ రకరకాల అన్నీ తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎలా మీకు సెట్లో ఏ విధంగా మీకు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చి ఒక డైరెక్టర్గా మిమ్మల్ని ఇంకా రెస్పెక్ట్ చేసి మీరు చెప్పింది విని మీకు కావాల్సిన ఎమోషన్ వాళ్ళ చేతి చేయించుకొని నేను చేసిందే షార్ట్ అనకుండా మీకు ఆ స్పేస్ దాన్ని వర్ణించండి. ప్రీ ప్రొడక్షన్ ఫేజ్లోనే పృథ్వీ సార్ తోటి నా ట్రావెల్ మొదలైందండి. రఘుబాబు సార్ అండ్ వినోద్ కుమార్ సార్ డైరెక్ట్ సెట్ మీదనే నాకు పరిచయం అయింది. పృథ్వీ సార్ ఒకటే అన్నారండి, నన్ను కలిసిన రోజు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నారు, కాస్త కొత్త డైరెక్టర్ అండి, కాస్త మీరే చెప్పాలండి. ఇదిగో అవన్నీ కాదండి, ఆయన డైరెక్టర్, కొత్త పాత ఏం లేదు అని ఒక కాన్ఫిడెంట్గా ఒక మాట అన్నారండి. సో అది నాకు 1000 ఏనుగులు బలం ఇచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ చాలా స్మూత్గా వెళ్ళిపోయిందండి. వీ కంప్లీటెడ్ ద హోల్ షూట్ ఇన్ 22 days అండి. కంప్లీట్ షూట్ 20 days. డెబ్యూటెంట్ డైరెక్టర్, డెబ్యూటెంట్ క్రూ తోటి అఫ్కోర్స్ ఎంత సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నా 22 daysలో మొత్తం షూటింగ్ అయిపోయింది. అవునండి, నాన్ స్టాప్ స్కెడ్యూల్. అండ్ మేము ఒక్కరోజు కూడా నైట్ షూట్ చేయలేదు. ఎవ్రీ డే వాజ్ డే షూట్. అంటే 6:15 కల్లా ప్యాకప్. అవునండి, మా అంటే 7 అంతే. సూపర్ ప్లానింగ్ సార్ ఇది. అసలు ఒక 20 minutes లంచ్ బ్రేక్ అందరు వెళ్ళేవారండి, రెస్ట్ ఆఫ్ ద టైం వి వర్ వర్కింగ్. వండర్ఫుల్ అండి. ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్? అంటే ఇది ఏదో నెలకి 2 నెలలకి అయింది కాదు, మన ఆలీ గారు కూడా కనపడుతున్నారు నాకు. సో ఎన్ని ఇయర్స్ కష్టం, మీరు మర్చిపోయానని మాత్రం చెప్పకండి, మొత్తం చెప్పండి. సో బేసికలీ ఐఎమ్ ఏ కార్పొరేట్ ఎంప్లాయీ టిల్ 2017 అండి. సో
రెగ్యులర్గా, కానీ నా మైండ్ అంతా సినిమా మీదనే ఉండేదండి. సో నేను రెండు న్యాయం చేయలేకపోతున్నానని చెప్పి నేను ఇంకా రైటింగ్ ఫీల్డ్లోకి వచ్చేద్దామని ఐ గేవ్ అప్ విత్ కార్పొరేట్ జాబ్ అని. అలా నేను రాక్షసి అనే ఒక మూవీకి అబ్జర్వేషన్కి వెళ్ళాను. సో ఇలా అబ్జర్వేషన్ కాదు, మన స్ట్రెంత్ రైటింగ్ కాబట్టి రైటింగ్ నుంచి మొదలెట్టాను. అలా ఒక 8 years స్ట్రగుల్ అండి ఇది. అలాంటి 8 years పాత్లో నాకు 5 years బ్యాక్ అజయ్ పట్నాయక్ పరిచయం అయ్యారు. ఆయన దగ్గర చేరి కాస్త మూవీస్ గురించి మెలకువలు నేర్చుకొని కాస్త పరిచయాలు పెంచుకొని బేసికలీ ఆ అండర్స్టాండబిలిటీ అనేది మా ఇద్దరి మధ్యలో కుదిరింది కాబట్టి ఈరోజు ఈ మూవీ ముందుకెళ్ళిందండి. వండర్ఫుల్. ఆర్పి పట్నాయక్ గారి బ్రదర్ అజయ్ పట్నాయక్ గారు. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటమ్మా ఈ సినిమాలో? అన్ని ఫేవరెట్ సాంగ్ ఈ మూవీలో సాంగ్స్ హైలైట్, ప్రతి ఒక్క సాంగ్ బాగుంటుంది. ఒకటి ఇమోషనల్, ఒకటి మాస్ సాంగ్ ఉంది, ఒకటి లవ్ సాంగ్ మెలోడియస్, ప్రతి ఒక్క సాంగ్ బాగుంది. అజయ్ సార్ చాలా బాగా ఇచ్చారు సాంగ్స్ ఈ మూవీకి. వండర్ఫుల్. సో మీరు చెప్పండి సార్, నాట్ జస్ట్ మ్యూజిక్, ఆర్ఆర్, ఎందుకంటే ఈ మెడికల్, కామెడీ, థ్రిల్లర్, సో ఇట్లాంటి జనరీ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కథా సంబంధమైనటువంటి పాటలు కానీ ఎంతవరకు హెల్ప్ చేస్తాయంటారు కథకి? సో ఒక మాట అంటే ఈ సినిమా స్టోరీ మ్యూజిక్ ద్వారా పుట్టిందండి. సో అజయ్ పట్నాయక్ గారు యాక్చువల్లీ ఈ మూవీని తను ఒక 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ తన మైండ్లో అనుకున్న ఒక పాయింట్ అండి ఇది. సో దానికి సంబంధించి ఒక ట్యూన్ కంపోజ్ చేస్తూ రకరకాల పీపుల్కి వినిపించేవారు. సో ఇది మనమే ఎందుకు తీయొద్దు అని చెప్పి మేము ఒకరోజు మాట్లాడుకున్నప్పుడు అలా కథ చిన్నగా మొదలైన కథ పెద్దగా అయిపోయి ఈరోజు ఒక మ్యూజికల్ సెన్సేషన్ అవుతుందనే కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చిందండి. శరత్ గారు, చెన్నా శరత్ బాబు గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్. మీరు అజయ్ గారు కలిసి ట్రావెల్ చేస్తున్నారు 5 సంవత్సరాల నుంచి, ఓకే ఫైన్. ఈ నెల కలిసారు మధ్యలో? ఇది ఒక చాలా విచిత్రమైన స్టోరీ అండి ఇది. సో అజయ్ నేను ప్రొడ్యూసర్ వేటలో ఉన్నప్పుడు మేము చాలా రకాల కాన్సెప్ట్స్ అనుకొని వెళ్తాం, కానీ చాలా వరకు రిజెక్షన్సే ఫేస్ చేసేవాడిని నేను యాజ్ అ న్యూ కమర్. సో అజయ్ నాకు చాలా మోటివేట్ చేసేవాడు, ఇలా కాదు కొంచెం తిరగాలి, నేను కార్పొరేట్ కంపెనీ కాదు, నువ్వు అనగానే రెజ్యూమే పోస్ట్ చేయగానే నీకు జాబ్ ఆఫర్ వచ్చేయడానికి అని చెప్పి మేము చాలా తిరుగుతూ ఉండగా అనుకోకుండా మాకు ఒక లెజెండ్ తగిలారండి. ఆయన పేరు చెన్నా శరత్ బాబు సార్, అండ్ ఆయన సుప్రీంకోర్టుకి అడ్వకేట్ అండి. సో మీకు న్యాచురల్గా తెలుస్తుంది సుప్రీంకోర్టు అడ్వకేట్ అంటే జనరల్ ఎవరికైనా ఫియర్ ఉంటుంది. సో ఫస్ట్ డే సార్ దగ్గరికి అజయ్ నన్ను తీసుకెళ్ళినప్పుడు ఐ వాజ్ ఇన్ ఫియర్ అండి. నేను జనరల్గా భయపడను, కానీ సుప్రీంకోర్టు అడ్వకేట్ అనగానే అది తెలియని ఫియర్ లోపల వచ్చింది. దెన్ వి నరేటెడ్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. అలా ఆయన అండ్ హీఈస్ అ పిహెచ్డి ఇన్ థియేటర్ ఆర్ట్స్. సో మా మధ్యలో ఆ కళాత్మకమైన రిలేషన్షిప్ బాగా కుదిరిందండి. రేరెస్ట్ కాంబినేషన్ సార్ ఇది. ఎలా ఆయనకి, అంటే ఆయన గురించి చెప్పండి సార్ మీరు ఫస్ట్. సో అందుకనే ఆయనని ఫస్ట్ ఆయన మెన్షన్ చేస్తూనే లెజెండ్ అన్నాను. సో ఈజ్ మ్యాన్ ఆఫ్ మార్వల్ అండి. ఆయన గురించి ఎంత చెప్తే అంత వెళ్తూనే ఉంటుంది. అండ్ ఆయనకు స్పెషాలిటీ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో మన డిజేబుల్డ్ పీపుల్కి స్పెషల్ రైట్స్ కల్పించడానికి ఒక టీం ట్రై చేస్తుందండి. అందులో ఈయన ఒకరు అనమాట. సో ఆయన రకరకాల ఫేసెట్స్ ఆఫ్ లైఫ్ చూశారు అండ్ కళాత్మకంగా ఆయనకి చాలా మంచి హృదయం ఉందండి. సో ఓ రకంగా నేను ఈరోజు ఇక్కడ మీ ముందు కూర్చున్నాను అంటే దానికి శరత్ బాబు సార్ హెల్ప్ చాలా ఉందండి. అండ్ ఆయన మోటివేట్ చేస్తారని ఈజ్ బిహేవియర్ కూడా ప్రొడ్యూసర్లో ఉండదండి. ఈజ్ లైక్ అవర్ ఫ్రెండ్. ఆయనకున్న స్టేచర్కి కానీ ఆయనకున్న సోషల్ స్టేటస్కి కానీ ఈజ్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు వర్క్ విత్ చెన్నా క్రియేషన్స్. వండర్ఫుల్ సార్. వారి అబ్బాయి నివాస్ గారు హీరోగా, అంటే ప్రొడ్యూసర్ గారు అబ్బాయి, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ పక్కన పెడితే ఒక కామన్ ఆడియన్స్గా ఈ ఫొటోస్ ఇవి చూస్తుంటే తను ఇట్లా నవ్వినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ ఈజ్ బాడీలో అది బాగా కనపడతా ఉంది. సో ఆ అబ్బాయి ఏమైనా యాక్టింగ్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నారా నివాస్ గారు? మీరు ఎలా మౌల్డ్ చేశారు? అంటే తను ముందే అనుకున్నారా ప్రొడ్యూసర్ సార్ వారి అబ్బాయిని లాంచ్ చేద్దామని? ఈ జర్నీ గురించి చెప్పండి. సో ఓరియంటేషన్ టైంలో నేను యాక్టర్స్ అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఓరియంటేషన్ ఇచ్చేవాడిని అండి, యాక్టింగ్ గురించి కానీ బిహేవియర్ గురించి కానీ సెట్లో అదంతా గురించి కానీ. ఆ టైంలో నాకు అనిపించిందండి నివాస్ ఈజ్ ద కరెక్ట్ పర్సన్ అని. మేము ఇంకా సెకండ్ థాట్ లేదు మాకు. అండ్ ఆయనకి ఇంట్రెస్ట్ చాలా ఉంది, ఈ వాంట్స్ టు వర్క్ విత్ మూవీస్ అనేది నాకు అర్థమైంది. అండ్ స్టార్టింగ్లో కాస్త ఇబ్బంది పడ్డాడు, కానీ ఎలాగోలా మలుచుకున్నాం. అండ్ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఏ రోజు ప్రొడ్యూసర్ కొడుకు అని మాకు అసలు థాటే రాకుండా మాతో పాటు కూర్చొని మాతో పాటు డిస్కస్ చేస్తూ సెట్లో ఉన్న సెట్ బాయ్స్తో కూడా కలిసి టీ తాగడం లాంటివి చేసేవాడు. సో రియలీ ఈజ్ అ వండర్ఫుల్ బాయ్. వండర్ఫుల్ అండి. మీరు చెప్పండి, ఈ 22 days షెడ్యూల్లో లైక్ మ్యాక్సిమం డేస్ మీరు వర్క్ చేసి ఉన్నారు. సినిమా అంటే ఇలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కలిసి వెళ్తుంటే ఒక రిలేటివ్స్, జాయింట్ ఫ్యామిలీలో ఉన్న రిలేటివ్స్ లాగానే ఉంటుంది, ఒక కుటుంబంగా.
అది గుమ్మడికాయ కొడుతున్నటువంటి ఆ లాస్ట్ డే చాలా బాధాకరంగా ఉంటుంది. ఓ 15-20 రోజులు ఆ జ్ఞాపకాలు హాంట్ చేస్తాయి. ఆ తర్వాత మెల్లగా నార్మల్సీకి వస్తాం. మీ అనుభవం చెప్పండి. షూటింగ్ ఫస్ట్ 2 డేస్ అంటే ఫస్ట్ భయం అవుతుండే షూటింగ్ అని, కానీ ప్రతిరోజు సెట్కి వెళ్తే చాలా ఎక్సైటింగ్గా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మూవీయే కామెడీ, అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా ఎప్పుడు కామెడీగా అందరు ఫన్గా ఉంటారు, నవ్వుకొని అందరు కూల్గా ఉంటారు, అంత టెన్షన్గా సీరియస్గా ఎవ్వరు ఉండరు, నవ్వుకుంటారు బాగా. అండ్ ప్రతి మూమెంట్లో కూడా ఎవరో ఒకరు జోక్స్ వేస్తుంటారు, నవ్వుతుంటారు. ఇంకా షూటింగ్లో కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రతిరోజు బాగుంది. లైక్ ఇంకా షూటింగ్ అయిపోతుంది అండ్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినప్పుడు అప్పుడే అయిపోయిందా అని ఫీల్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయింది సెకండ్ షెడ్యూల్ కూడా. తర్వాత ఫైనల్లీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంత తొందరగా అయిపోయిందని అందరికీ ఫీల్ వచ్చింది. ఇంత తొందర ఎందుకు కంప్లీట్ అయిందని ఫీల్ వచ్చింది. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది అనిపించింది. వెరీ నైస్. మూవీలో ఎక్కువ టేక్స్ మీరు ఏదైనా ఒక్కటో రెండో సీన్లకి ఏదో ఎందుకో వర్కౌట్ అవ్వదు, అది సింపుల్గా కనిపించవచ్చు కానీ టూ మెనీ టేక్స్ అయిపోతాయి. అట్లాంటి సందర్భం ఏదైనా ఉందా? ఉంది. డైరెక్టర్ గారి కోపిక ఎక్కువ, బాగా కోపం ఎక్కువ? అంటే డైరెక్టర్ సార్ 2-3 టైమ్స్ చూస్తారు, ఛాన్స్ ఇస్తారు, కూల్గా చూస్తారు. ఇంకా ఎక్కువ టేక్స్, ఇంకా సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా అక్కడ, సో 4-5 టైమ్స్ చూస్తారు, ఛాన్స్ ఇస్తారు. ఇంకా చేయలేకపోతే కొంచెం సీరియస్ అవుతారు, బట్ చేసినాక తర్వాత వచ్చి పొగుడతారు, ఇది డిఫరెన్స్ ఇలా చేయాలి అని నేర్పిస్తారు లాస్ట్కి. వండర్ఫుల్ అండి. సో మీరు యాజ్ అ డైరెక్టర్ టీమ్ని కూడా యంగ్ టీం పెట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్, వాళ్ళ తప్పిదాలు అన్నీ అంతే కదా సార్, వి లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. ఈ టీం అంతా ముందుకు తీసుకెళ్తూ కూల్ లూజ్ అవ్వకుండా ఈ 22-23 డేస్ షెడ్యూల్ని ప్రతిరోజు కంప్లీట్ చేయడానికి ఏది మోటివేట్ చేసింది మిమ్మల్ని? నా టీమే అండి, సింపుల్ ఆన్సర్. సో పొద్దున్నే 4:30 నుంచి మేమందరం అక్కడికి చేరుకుంటాం, సాయంత్రం 7 వరకు వర్క్ చేస్తాం. సో వీఆర్ ఆన్ ఎ పర్పస్, వీఆర్ ఆన్ ఎ మిషన్. సో ఇంతమంది కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మోటివేషన్ పొందేవాడిని. అండ్ అప్పుడప్పుడు తను చెప్పినట్టు కాస్త ట్రిప్ అవుతున్నా సరే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పక్కనే ఉండి కాస్త నన్ను నెమ్మదిపరిచేవారు. అండ్ ఐఎమ్ స్టాంచ్ బిలీవర్ ఆఫ్ శివ అండి. సో నేను రుద్రాక్ష చేసుకునేవాడిని రెగ్యులర్లీ. సో దట్ టెంపర్డ్ మీ డౌన్ ఎలా. వండర్ఫుల్ అండి. ఇంత చెప్తున్నారు కాబట్టి నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పేరు కూడా తెలుసుకోవాలి. సో ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 2 బాధ్యతల్ని అజయ్ పట్నాయక్ తన భుజాల మీద వేసుకున్నారు. పెద్ద బాధ్యత ఇది. సో హీఈస్ బ్యాక్ బోన్ ఆఫ్ ది మూవీ అని చెప్పొచ్చు. సో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఈ మూవీకి. రానున్న రోజుల్లో మీరు చూస్తారు ఆయన మ్యూజిక్లో బిఫోర్ తెలీదు గుర్తులేదు మర్చిపోయా, ఆఫ్టర్ తెలీదు గుర్తులేదు మర్చిపోయా అనే కెరియర్ పినాకల్ని అజయ్ ఈ మూవీతో రీచ్ అవుతారండి. వండర్ఫుల్ సార్. ఆర్పి పట్నాయక్ గారు ఒక ఎరాలో అసలు ఆయన పాటలు రిపీట్ మోడ్లో ఇప్పటికీ వింటాం. ఇప్పటికీ ఆయన పాటలన్నీ కూడా ఇంత మ్యూజిక్లో చేంజ్ వచ్చి, ఇంత టెక్నాలజీ, ఇన్ని రకాల ట్యూన్స్ వచ్చినా ఆయన పాటలకు ఉండే ఆ అథెంటిసిటీ, ఆయన వాయిస్కు ఉండే ఆ ఒరిజినాలిటీ అది వేరు. అజయ్ పట్నాయక్ గారిని ఆర్పి పట్నాయక్ గారిని పోలుస్తున్నాను కాదు, కానీ అజయ్ పట్నాయక్ గారి మ్యూజిక్లో ఈ అడ్వాంటేజెస్ అంటే ఈ స్పెషల్ ఫ్యాక్టర్స్ అని నేను అడిగితే, మీరు 5 ఏళ్ల నుంచి ట్రావెల్ చేశారు కదా, ఏం చెప్తారు మీరు అవి? సో అజయ్ అనే అతను బేసికల్లీ చాలా మూవీస్ చేశారండి ఆయన, కానీ ఆయనకి తగ్గ థాట్ ప్రాసెస్తో ఉన్న డైరెక్టర్ ఇప్పటికీ దొరకలేదని చెప్పి ఆయన ఊరికి బాధపడుతూ ఉంటాడు. సో అప్పుడు అన్నాను నేను, సో నాకు మ్యూజిక్ గురించి ఏం తెలియదు, నేను జస్ట్ ఒక లిజనర్ని మాత్రమే. సో 100% కంప్లీట్ ఫ్రీడమ్ మీదే అజయ్. సో మీరు ద బెస్ట్ ఇస్తారనే నమ్మకం నేను ఇచ్చాను ఆయనకి. సో దాన్ని ఆయన బూస్ట్గా వాడి తన కెరియర్ బెస్ట్ మూవీ సాంగ్స్ ఇచ్చారండి ఈ మూవీకి. సో ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. వండర్ఫుల్ సార్. సినిమాలో డాన్స్ సీక్వెన్స్లు ఇవి కూడా ఉన్నాయా? అవునండి. మన హీరో హీరోయిన్ మీ చేత డాన్స్ చేయించారా? మూమెంట్స్ క్యాచ్ చేసి వాళ్ళు టకటక చేస్తారా? మీరేం చెప్తారు? కొరియోగ్రాఫర్ భాగ్య సన్నీ అని ఉన్నారండి. సో ఈ మేడ్ ద టాస్క్ వెరీ ఈజీ ఫర్ అస్. సో యాజ్ అ కొరియోగ్రాఫర్గా తన మూవ్స్ని ఇంత చిన్నపిల్లలకి టోన్ డౌన్ చేయడంలో చాలా హెల్ప్ చేశాడండి. సో డాన్సెస్ ఆర్ రియల్ గుడ్ నంబర్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ అందరికండి ఇది విందు భోజనం అండి, పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరికి ఏం ఎలిమెంట్ కావాలో అన్నీ ఉంటాయి. ఒక 4 పాత్రలు ఉండాలి అన్న ఆలోచనతో మొదలైనటువంటి కథ మీ మాటల్ని బట్టి చూస్తే ఇవాళ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకు రాబోతోందన్నమాట. 100% అండి. చిన్న పిల్లలు కూడా తీసుకెళ్ళి హాయిగా చూడదగ్గ సినిమా అండి. వండర్ఫుల్. యాజ్ అ
ఫిలిం మేకర్, మీ ఐడియాలజీ ప్రకారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఒక డీసెన్సీ అంటే కామెడీ ఉంటూనే, రొమాన్స్ ఉంటూనే, ఆ లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఉంటూనే, ఎమోషన్ ఉంటూనే, ఒక కొత్త కథనాన్ని ఇస్తూనే ఒక కంప్లీట్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటి పరిస్థితుల్లో ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అవ్వడం యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు ఎంతవరకు అవసరం అంటారు? సో మనము బేసికలీ తెలుగు వాళ్ళమండి, వీ నీడ్ కామెడీ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు అమృతం అనే షో చాలా ఇష్టం. జంధ్యాల గారికి నేను ఎంత వీరాభిమానో అసలు నేను మాటలో చెప్పలేను. సో మనం ప్లెజెంట్గా ఉన్నప్పుడు కానీ డిప్రెస్డ్గా ఉన్నప్పుడు కానీ జనరల్గా తెలుగు వాళ్ళు కామెడీ బిట్స్ కానీ కామెడీ మూవీస్ చూస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కామెడీ ఇన్ తెలుగు. అండ్ అది మళ్ళా మా ద్వారా రీబూట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. వండర్ఫుల్ అండి. యాజ్ అ రైటర్ డైరెక్టర్ ఎలాగో మహానుభావులు జంధ్యాల గారి పేరు మీరు తీసుకున్నారు కాబట్టి వారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద తెలియకుండా ఉంటుంది అని అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఆయనంత తోడుని అవ్వాలని అనుకున్నాను కానీ తర్వాత అర్థమైందని ఆయనంత తోడు నేను అవ్వలేనని. సో ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకొని అట్లీస్ట్ ఒక సమ్ పర్సంటేజ్ ఆయనని మళ్ళా గుర్తు చేయాలనేది నా ప్రయత్నం. వండర్ఫుల్. మీరమ్మా ఇండస్ట్రీలో ఒక సినిమా కాదు, నేను ఇన్నేళ్ళు ఉంటాను, ఇలా వచ్చాను, అలా మీ రూల్స్ అంటే ఒక హీరోయిన్గా డెబ్యూ అవ్వాలనుకున్నప్పుడు ఒక హీరోయిన్గా మీరు గుర్తించబడాలనుకుంటారా? ఒక కంప్లీట్ యాక్ట్రెస్గా అన్ని రకాల పాత్రలు చేస్తూ ఆడియన్స్ మిమ్మల్ని వారి మనసులో పెట్టుకోవాలనుకుంటారా? అన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఇట్లా నాకు ఎంత అవుతుందో అంతవరకు మూవీ లైక్ ఏజ్ ఆఫ్ 25-30 ఇదివరకు అట్లా లైక్ లేడీ ఓరియంటెడ్ మూవీ ఉంటుంది కదా, అలా చేయాలని నాకు ఇష్టం. కానీ టైం పడుతుంది, అంత ఫాస్ట్గా అయితే రాదు. బట్ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ అలా వచ్చి ఆ స్టేజ్ వరకు వెళ్ళాలని ఉంది. సో నాకు ఇన్స్పిరేషన్ సమంత మ్యామ్ అండ్ అనుష్క శెట్టి మ్యామ్, వీళ్ళ మూవీస్ చాలా బాగుంటాయి. అండ్ అనుష్క శెట్టి మ్యామ్ది అరుంధతి మూవీ అలాంటి టైప్స్ నాకు చాలా ఇష్టం. అలా చేయాలని ఉంది, టైం పడుతుంది, బట్ ట్రై చేస్తాను. అలాంటి రోల్స్ కోసం వెయిట్ చేస్తాను. నాకు మహేష్ బాబు సార్ అంటే చాలా ఇష్టం, తన మూవీస్ ఎక్కువ చూస్తాను. నేను ప్రతి రిలీజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు, సో రిలీజ్కి వెళ్తాను. నాకు చాలా ఇష్టం మహేష్ బాబు తన మూవీస్ అయినా, ఆయన ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అంటే చాలా ఇష్టం. నాకు యాక్చువల్లీ ఇంటర్లో సమ్ ఫ్యాన్ పేజ్ అనేది ఉండే, నేను మెయింటైన్ చేస్తాను, నాకు అంత ఇష్టం. సో దాంట్లో నమ్రత మ్యామ్, మహేష్ బాబు సార్ సిస్టర్ మంజుల మ్యామ్, వాళ్ళందరూ చూశారు, ఇట్లా అప్రోచ్ అయ్యారు. కానీ కలుద్దామని చాలా ఉంటుంది కానీ కుదరలేదు. బట్ మహేష్ బాబు సార్ మూవీస్ ఆర్ ఇన్స్పిరేషన్, చాలా బాగుంటుంది. ఆయన యాక్టింగ్ కానీ ఏదైనా కానీ నేర్చుకోవచ్చు చాలా. సో నా ఫేవరెట్ మహేష్ బాబు సార్. వండర్ఫుల్ అండి. లెట్స్ మేనిఫెస్ట్ మనందరం, మీరందరూ వారితోటి కలిసి నటించే అవకాశం, మీకు వారిని డైరెక్ట్ చేసే అవకాశం అన్నీ రావాలని తప్పకుండా మేనిఫెస్ట్ చేద్దాం. ఎందుకంటే పాజిటివ్ కోరుకోవడంలో అసలు ఏ మాత్రం కూడా పోదు, ఇంకా పాజిటివే వస్తుంది కాబట్టి. వండర్ఫుల్ మా. ఇప్పుడు ఆర్టిస్ట్గా మీరు చేసేసారు, 22 days కంప్లీట్ చేశారు, బాగుంది. మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పారా? లేదు. ఓకే, డబ్బింగ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా సార్. మీరు యాజ్ అ డైరెక్టర్ ఏమంటారు? ఒక యాక్టర్గా డబ్బింగ్కి కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే ఆ పాత్రని ఎలివేట్ చేస్తుంది అది. సో అలా ఎలా చూస్ చేశారు? హీరో హీరోయిన్ వాళ్ళే డబ్ చేశారా? లేదండి, ఇద్దరికి వేరే వాళ్ళని పెట్టాము. సో దీనికి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు యాక్చువల్లీ. అది చెప్పండి. సో నేను బాహుబలి మూవీ ఫస్ట్ 2015లో రిలీజ్ అయిన బాహుబలి మూవీ చూడడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కొన్ని థియేటర్కి వెళ్ళానండి. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అంత బాగుంది. నా పక్కన ఉన్న పర్సన్ యాక్చువల్లీ బ్లైండ్, బట్ హీ వాజ్ ఎంజాయింగ్ ద మూవీ లైక్ ఎనీథింగ్ అని నాకు అర్థమైంది. ఏంటంటే హీ వాజ్ సెన్సింగ్ ద మూవీ త్రూ హిజ్ ఇయర్స్. సో ఆ డబ్బింగ్ కానీ వాయిస్ తాలూకు ఇంపార్టెన్స్ కానీ నాకు ఆ మూవీ ద్వారా అర్థమైందండి. సో దట్స్ ద రీజన్ మన కంటెంట్ స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలంటే వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పి పిల్లలు కాస్త డబ్బింగ్కి తడబడతారు కాబట్టి వాళ్ళని ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టినామండి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మెల్లమెల్లగా అది కూడా మీరు ఓవర్కమ్ చేస్తూ మీకు మీరే టెస్ట్ చేశారు ఒక 2 days కరెక్ట్గా. ఇంకా అండి, డెబ్యూటెంట్గా మీరు చాలా చాలా వర్క్ చేశారు యాజ్ అ హీరోయిన్. సో 1, 2, 3 సినిమాలు అవుతే అది కూడా ఇంకా మీరు పుంజుకుంటారు, అందుకుంటారని ఆశిద్దాం. సో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాలో ఎవరికి ఏమీ తెలీదు, ఎవరికి ఏం గుర్తుండదు, ఎవరన్నీ మర్చిపోతారు? సో ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్కి తప్ప మిగతా అందరికీ ఏది తెలియదు, ఏది గుర్తులేదు, అందరూ మర్చిపోతారండి. వెరీ నైస్. మీ లైఫ్లో మీరు ఎక్కువగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న
పదాలు వాడే సందర్భాలు ఏమన్నా ఉంటాయా? ఎవ్రీడే ఉంటాయండి. ఎందుకంటే నాకు చాలా చిన్న ఏజ్లోనే నాకు మతిమరుపు వచ్చేసింది. సో నేను ఒక్కొక్కసారి నా కార్ మర్చిపోయి పక్క ఆటోలో వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటి నిజం? సో నాకు వచ్చిన ఆ మతిమరుపు అనేది లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనే కాన్సెప్ట్ని కూడా ఈ మూవీలో వాడామండి. మతిమరుపు నిజంగా లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తుంది అంటారా సార్? అవునండి. ప్రాబ్లమ్స్ చేస్తుంది కదా? అవునండి. ఒకానొక టైంలో మా ఫ్రెండ్కి అయిందండి ఇన్సిడెంట్. తను రూమ్లో ఏదో మర్చిపోయాడు, ఫోనో ఏదో మర్చిపోయాడు, బయటికి వెళ్ళాడు. మళ్ళీ తెచ్చుకుందామని మీదకి వచ్చాడు. ఈ లోపల వాడు వెళ్ళాల్సిన క్యాబ్ యాక్సిడెంట్ అయింది. సో ఆ మర్చిపోవడం అనేది అతని లైఫ్ని సేవ్ చేసింది. దట్స్ హౌ వి యూజ్ దిస్ మర్చిపోవడం అనే కాన్సెప్ట్ ఇన్ దిస్ మూవీ అండి. ఓకే, మీకున్న బంధాలు అనుబంధాల్లో అది పేరెంట్స్ అయినా కావచ్చు, పార్ట్నర్తో, ఫ్రెండ్స్తో, మర్చిపోవడం అనేది ఎంతవరకు వరంగా భావిస్తారు మీరు? జనరల్గా మనకు బాగా క్లోజ్ పీపుల్తో నా గొడవలు మర్చిపోతే మంచిదండి. సో ఎంత మనలో ఉంటే అంత గొడవలు పెద్దగా అవుతాయి. కాబట్టి మర్చిపోవడం అనేది మనిషికి ఇచ్చిన, దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం అని మా నాన్న అనేవారు. అది నేను రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్లో డూ ఆర్ డై తెలీదు అన్న పదం ఇచ్చే రిలీఫ్ ఏ పాటిదని మీరు చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ అండి, జనరల్గా తను ఏదైనా క్వశ్చన్స్ అడుగుతుంది. ఈరోజు ఏదన్నా ఆల్కహాల్ తీసుకున్నారా ఏంటి అంటే తెలీదు అంటాను. ఆమెకు అర్థం కాదు. ఎందుకంటే యాక్చువల్లీ నేను తాగను. యాక్చువల్లీ నేను చాలా ఎప్పుడైనా సోషల్ డ్రింకింగ్ లాంటిది ఉంటుంది. సో అలాంటి టైంలో నేను తెలీదు అని చెప్పేస్తాను. సో తను అనుకుంటుంది ఏంటంటే ఓకే వీడికి గుర్తులేదు, సో వీడు మర్చిపోయాడు అని. ఒకటి మీరు చెప్తే మిగతా 2 పదాలు తను అన్వయించుకుంటారు అనమాట. బాగుందండి, వండర్ఫుల్. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు పేరెంట్స్తో ఉంటారు, ఫాదర్, మదర్, సిబ్లింగ్స్. ఈ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, కావాలంటే మీతో వచ్చిన మీ పేరెంట్స్ని బయటికి పంపించి మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఏ సందర్భాల్లో ఎక్కువ వాడుతుంటారు మీరు? అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ విషయంలో స్టడీస్ ఏవైనా అది ఏంటి అని అడుగుతారు కదా ఒక్కొక్క సడన్గా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి అలాంటి టైం. మీకు పెద్ద పనిష్మెంట్ ఏంటంటే పెద్ద కోర్సులో మిమ్మల్ని జాయిన్ చేయించడం కదా? వండర్ఫుల్. ఈ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమాలో షూటింగ్ చేస్తున్న టైంలో ఏమైనా వాడారా మీరు ఎప్పుడైనా? చాలా వాడుతుంటాం ఇప్పుడు. జనరల్గా అమ్మాయి డైలాగ్స్ మర్చిపోతూ ఉంటుందండి. సో అది దానికి ఈ టైటిల్ బాగా సెట్ అయింది. తెలీదు, ముందే ప్రిపేర్ అవ్వచ్చు కదా. తెలీదు, నేను చెప్పాను కదా, గుర్తులేదు, ఇప్పుడు ఏం చేద్దాం, మర్చిపోయా. ఎస్పెషలీ బీయింగ్ ఎ న్యూ కమర్, పెద్ద ఆర్టిస్ట్ని చూసేసరికి ఈమె కాస్త యాంగ్జైటీ మొదలయ్యేది. దెన్ ఐ అండర్స్టూడ్, సరే చిన్నపిల్ల కదా, షీల్ గో త్రూ అని. ఎన్నో సీన్స్ మీకు రిపీట్గా చేయడం వల్ల, హోంవర్క్ లాగా చేయడం వల్ల గుర్తుంటాయి. ఈ సినిమాలో మీరు ఎంజాయ్ చేస్తూ పోనీ మీకు నచ్చినటువంటి ఒక బెస్ట్ సీన్ ఇప్పుడు సరదాగా మా కెమెరా ముందు ఎనాక్ట్ చేస్తారా? సార్ మీరు యాక్షన్ చెప్పండి సార్. ఓకే, యాక్షన్. ఒక సీన్ ఉంటుంది ఉరికేది, నాకు నివాస్ది. సో ఫుల్ ఉరకాలి, భయంతో ఉరకాలి. ఇంకా లైక్ మేమేమో ఎలా ఉరుకుతున్నాం అంటే జాగింగ్ చేస్తున్నట్టు ఉరుకుతున్నాము. అలా మా మీద 2-3 టేక్స్ అయిపోయింది. అక్కడికే చాలా టేక్స్ అయింది నాకు నివాస్కి. కానీ చాలా థ్రిల్లర్గా చాలా నవ్వుకున్నాం మేము కూడా, నేను నివాస్ అట్లా అయింది. సో ఫైనల్గా ఏమైందంటే అట్లా చాలా టేక్స్ అవుతున్నాయి కదా. సో మేము భయంతో ఉరకాలి, మేము ఏదో జాగింగ్ చేస్తుంటే ఉరికితే డైరెక్టర్ సార్ ఏమన్నారు పిలిచి మాకు, మీరు భయంతో ఉరకాలి, మీరు ఏదో జాగింగ్ చేస్తున్నట్టు ఉరకద్దు. అండ్ సార్ ఏమన్నారంటే మీరు ఎలా ఉరుకుతున్నారంటే మనం స్టార్ బక్స్కి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, అలా ఉరుకుతున్నారు, అది అలా ఉరకద్దమ్మా, భయంతో ఉరకాలి ఇలా ఇలా అంటే. అది చాలా ఎక్సైటింగ్ అండ్ థ్రిల్లింగ్గా ఉండే నాకు నివాస్కి కూడా. అండ్ నివాస్తో ఆ సీన్లో కూడా మేము ఇద్దరం లైక్ చాలా నవ్వుకున్నాం, థ్రిల్గా, ఇద్దరికి చాలా అలా ఎక్సైటింగ్గా అలా ఉంది. యాక్చువల్లీ అది నో ఆక్సిజన్ జోన్ అండి మేము షూట్ చేసింది. నో ఆక్సిజన్ జోన్. B3, B4 బేస్మెంట్స్ ఉంటాయి కదా, అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. సో అక్కడున్న దుమ్ము ధూళి కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ వాడతారు కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో క్రూ అంతా అరగంటకు ఒకసారి బయటికి వెళ్ళి ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చేది. సో వీళ్ళు ఇంకా పరిగెత్తాలి, సడన్గా వీళ్ళు ఎక్కడ పడిపోతారో అని చెప్పి చాలా ఫాస్ట్గా తీసేసేవాళ్ళం ఆ సీన్స్. ఇంకా అరగంటకు ఒకసారి బయటకు వెళ్ళడం అనేది మీరందరూ అసలు రోబోస్ అని అనుకోవచ్చండి. ఇక్కడ ఫోన్స్ లేవు, ఇంటర్నెట్ ఏం లేదు. బాగుంది. ఎలా అనిపించిందమ్మా యాజ్ అ జెన్జీ కిడ్, ఫోన్ ఇంటర్నెట్ లేకుండా ఒక పూట ఒక రోజు? అంటే అక్కడ టీం అంతా ఉండే, అండ్ నిజంగా ఫోన్ లేదు, ఏం లేదు, ఏం కావాల్సినా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అప్పుడు ఆ మూమెంట్లో చాలా బాగుండేది, థ్రిల్లింగ్. అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అలా సెల్లార్లో అలా. మొబైల్స్ లేకుండా కూడా కమ్యూనికేషన్ ఎలా చేయాలో ఆ అమ్మాయికి మేము అర్థం చేయించాము. ఏదైనా డైలాగ్ రీకాల్ చేయగలుగుతారమ్మా? సుమో కాదు, సుమ నా క్యారెక్టర్ పేరు. అవునా, బాగుందమ్మా, కొంచెం ఫీల్ తోటి సార్ చెప్పించండి సార్. సో
ఏంటంటే అదే నీ బాయ్ ఫ్రెండ్ నేను పిలుస్తున్నప్పుడు చిరాకు పెట్టి సుమో కాదు సుమా, సేమ్ అదే సేమ్ యాస్టీస్ చేసి సుమో కాదు సుమా. ఇప్పుడు యాక్షన్ అంటే మారిపోతున్నారు సార్. గుడ్, నిజంగానే ఒక యాక్ట్రెస్కి కావాల్సిన బేసిక్ క్వాలిటీ కదా అది. వండర్ఫుల్ అమ్మా, వెరీ నైస్. సార్ మీరు అంటే సినిమాలో సీన్స్ అన్నీ ఒక డైరెక్టర్కి ఫేవరెటే, కానీ రాస్తున్నప్పుడే చదువుకున్నప్పుడే మీరు కామెడీ అంటున్నారు కాబట్టి నవ్వుతూ ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేసిన సీన్స్ ఉంటాయి. ఒక సీన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ మూవీలో ఒక అతను ఉంటాడండి, ఆయన పేరు ఆజాన్ బాహుడు. ఆజాను బాహుడా? కానీ భూమికి మాత్రం 4 అడుగులే ఉంటాడు. సో ఆ కాంట్రాస్ట్ అనేది బాగా నచ్చింది నాకు ఆ క్యారెక్టర్లో. అది రాస్తున్నప్పుడు రకరకాలుగా నేనే నవ్వుకుంటూ రాసేవాడిని. సో ఆజాన్ బాహుడు క్యారెక్టర్ ఆయన మిగతా యాక్టర్స్తోనే ఆయనకు ఉండే రిలేషన్షిప్ అనేది చాలా పండిందండి ఈ మూవీలో. సో అదే చెప్తున్నాను కదా, ఆజాన్ బాహుడు కానీ 4 అడుగులు, ఈ కాంట్రాస్ట్ అనేది బాగా వర్కౌట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ మా ఆతిథ్యాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మీకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా టీమ్కి ఆల్ ది బెస్ట్. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు? యా, యాక్చువల్లీ నాకు ఈ మూవీ కంటే ముందు చాలా కొన్ని రిజెక్ట్ అంటే ఏదో ఒక రీజన్ వల్ల రిజెక్ట్ అవుతుండే. లైక్ చాలా ఫీల్ అయ్యాను, ఏడ్చేసా కూడా ఆ రోజు. సో ఫైనల్గా నాకు ఇంకా హోప్ వెళ్ళిపోయింది, ఇంకా నాకు మూవీస్ రావేమో అని, ఇంకా టైం పడుతుంది, ఇంకా హోప్ వదిలేసుకున్నా. ఇంకో కొన్ని అట్లా 2-3 డేస్ తర్వాత డాడీ చెప్పారు ఏం కాదు వస్తుంది, దీనికంటే మంచిగా వస్తుంది అన్న. కానీ ఒక 2 డేస్లోనే ఈ మూవీకి పిలిచారు. అసలు నిజం చెప్పాలంటే అవ్వదేమో అనుకొని ఫీల్తో నాట్ ఇంట్రెస్టెడ్గా, కానీ వెళ్ళగానే అక్కడ అందరూ అసలు ఏం ఆలోచించకుండా అందరూ ఓకే అన్నారు. నిజంగా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు, ఛాన్స్ ఇచ్చినందుకు ఫర్ అజయ్ పట్నాయక్ సార్ అండ్ డైరెక్టర్ వెంకటేష్ సార్ అండ్ ప్రొడ్యూసర్ శరత్ సార్. రియల్లీ థ్యాంక్ యూ సార్, అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ప్రస్తుతానికి బై బై థాట్స్ అండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ మూవీతోనే వస్తున్నామండి. సో మళ్ళీ థియేటర్స్కి జనాలందరూ వాళ్ళ పిల్లలతో పెద్దలతో అందరితో వచ్చి మా మూవీని చూసి కొత్త వాళ్ళందరినీ బ్లెస్ చేసి మేము ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ప్రోత్సాహం ఇవ్వండి. అండ్ లాంగ్ లివ్ తెలుగు సినిమా. అవుట్పుట్ చూస్తుంటే నిజంగా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నివాస్ గారికి కూడా ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్, డెబ్యూటెంట్గా అవ్వాలని, మీకు హీరోయిన్గా మంచి 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 ఆర్టిస్ట్గా, యాక్ట్రెస్గా భాషా భేదం లేకుండా మీకు మంచి మంచి రోల్స్ తెచ్చిపెట్టాలని, అండ్ మీకు కూడా చాలా కొత్తగా ఉంది కామెడీ, మెడికల్ కామెడీ, థ్రిల్లర్, మళ్ళీ మెడిసిన్ కూడా యూజ్ చేశారు. మీరు ఏదో రీసెర్చ్ చేసే ఉంటారు చాలా రకంగా. సో మీకు కూడా సరికొత్తగా అంటే ఒక కొత్త కథనాన్ని పరిచయం చేశారు డైరెక్టర్ అన్న పేరు మీకు తీసుకురావాలని, ప్రొడ్యూసర్ గారికి కాసుల వర్షం కురిపించాలని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారికి ఇది ఒక చక్కని మంచి, మీరు అన్నట్టుగా ఆయన మ్యూజిక్ మ్యాజిక్ని అందరికీ పరిచయం చేసే మూవీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.